సో ఈరోజు ఇక్కడికి వచ్చిన వంశీ వాళ్ళ అమ్మ నాన్న గురించి, వాళ్ళ అక్క గురించి తన వంతు సహాయం తను చేయడానికి 7వ తరగతి చదువుతున్న అతను ఆ చదువు మానేసి పొలం పనులకు వెళ్ళి రోజుకు 100 రూపాయలు సంపాదించి ఇంటికి తెస్తున్నాడు. తండ్రి పని చేయలేని పరిస్థితి, తల్లికి పనిచేయలేని ఓపిక లేక ఉన్న పరిస్థితిలో ఈ అక్కని నర్సింగ్ కోర్స్ కూడా చేయిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక అవకాశం దొరికితే ఆల్రెడీ మూతపడిపోయిన ఒక బడ్డీ కొట్టుని ఇంకొంచెం పెద్ద చేసుకుని ఒక కిరాణా షాప్ లాగా ఓపెన్ చేద్దాం అని అనుకున్నారు. అండ్ మీలాంటి వాళ్ళందరూ, మా మనుగూరు ప్రజలందరూ ముందుకొచ్చి మీ వంతు సహకారం అందించడంతో వాళ్ళకి ఆ కిరాణా షాప్ మళ్ళీ ఓపెన్ చేసుకునే అవకాశం దొరికింది. అండ్ వాళ్ళకి మొత్తం 50,000 రూపాయలు వాళ్ళ చేతికి అందింది. జీ తెలుగులో లక్ష్మీదేవి తలుపు కొట్టిందనే ప్రోగ్రాము ఎప్పుడు సాగుతూ ఉండాలని కోరుచున్నాను. అండ్ ప్రదీప్ సార్ కూడా పేద కుటుంబానికి సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీ వారికి అలా జరిగిన దగ్గర నుంచి మీరే పని చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. చాలామంది అంటే మిమ్మల్ని పని చేసుకొని ఇచ్చేవాళ్ళు కాదని విన్నాము, నిజమేనమ్మా? వేరే అబ్బాయి ఇట్లనే చిన్న డబ్బీ కొట్టు ఉన్నప్పుడు నా కాడ ఈ అప్పు తినేది, వచ్చి కొట్ట బాబా బాగున్నావా, అక్క బాగున్నావు అని కొట్టు మీద కూర్చుంటాడు. మా ఇంట్లో కొంచెం భర్త భార్య సీక్రెట్ విషయాలన్నీ వింటాడు. ఇన్ని లాస్ట్కి వచ్చారుగా, నువ్వు వయసు మీద ఉన్నావు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేనిది నేను ఉండలేవను, అది ఇది అని. కోదాడు బస్ స్టాండ్లో ఉంటే ఇంటికి పోతానంటే కొట్టు తొందరగా తీసుకుందా అని ఎక్కిన బండి ఎక్కితే కోదాడు పోలీసు వాళ్ళు ఉన్నారు, బండ్లు పట్టుకుంటారు రక్కని పక్క రూటు బొక్కలమిల్లి, కోదాడు కాడ బొక్కలమిల్లికి వెళ్ళి రోడ్డుకు తప్పదీసి మనిషిని చేస్తే ఆ అబ్బాయి ఇబ్బంది బరాన్స్ లేక ఆ అబ్బాయి మీద గలబడి నేను ఇంటికి వచ్చి మా ఆయనతో ఇట్లా అని చెప్తే పోయి కొండపల్లి స్టేషన్లో కేసు పెడితే, నిన్ను చంపుతా, నీ బిడ్డను ఆగం చేస్తా, కాలేజీకి పోతున్నా, నీ జీవితం ఆగం చేసిన, నీ పరువు తీసిన, పేపర్కి వేయించిన. ఏంది సారు మమ్మల్ని ఇట్లా చేస్తారని నేను రోలర్ ఎస్ఐ కాడికి పోయి అడిగితే, సిఏ కాడికి ఎస్ఐ కాడికి అడిగితే శిక్ష పడే టైంలో పడిద్దమ్మా, మేము చేసే ప్రయత్నం మేము చేసినాం అన్నారు. నల్లగొండలు 40 రోజులు జైలు చేసి వచ్చిండు, ఇప్పుడు శిక్ష పడాలని కోరుకుంటున్నాం. నిజంగా ఇంకా మనం బతుకుతున్న ఇదే సమాజంలో అలాంటి మృగాలు కూడా ఉన్నాయి అంటే మనకే చాలా బాధగా అనిపిస్తుంది. బట్ వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల ఇంకా భయపడతారు, బయటికి రావడం మానేస్తారు. బట్ ఈ రోజు నుంచి అలాంటి కష్టాలు రాకుండా మీరు అనుకున్న ఆ కిరాణా షాప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీ సొంతం. అండ్ తప్పకుండా మంచి రోజులు మొదలవుతాయి. పిల్లలిద్దరు మళ్ళీ చదువుకుంటారు, పిల్లలిద్దరు మళ్ళీ బడికి వెళ్తారు. ఈరోజు ఈ షోకి వచ్చిన ఈ నలుగురు రేపటి నుంచి ఒక కొత్త జీవితం మొదలు పెడతారు. సో ఆ కొత్త జీవితం మొదలెట్టేయడానికి మీకు ఇచ్చే ఒక చిన్న కానుక. మరో ప్రయత్నం చేయడానికి మనం అందరం ముందుకు రావడానికి అంటే ముందు ఆ కాలనీ నుంచి ఇంకొంతమంది కూడా ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను నేను. సో ఈరోజు మనం మాట్లాడుకున్నట్టు ఆ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఏదైతే నీటి సమస్య ఉందో ఆ కాలనీలోకి ఒక వాటర్ ట్యాంకర్ కావాలి. అక్కడ ఉండే ఆ 200 కుటుంబాలకి నీళ్లు అవసరం ఉంది. ఆ కాలనీలోని ఇంకొంతమంది వచ్చారు ఇప్పుడు. సో వీళ్ళ మాటల్లో కూడా విందాం. ఇందాక మీ కాలనీ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారు చిన్నపిల్లలకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ కాలనీలో. సో అదే కాకుండా ఇంకేమి ఇబ్బందులు ఉన్నాయమ్మా? సారు మాకు మంచి నీళ్ళు లేవు, అసలుకి బేరాలకు పోయి 5 గంటలకు వస్తే నీళ్ళు లేక ఇబ్బంది పడి 2 కిలోమీటర్ అంతా పోవాలి సార్. మేము నీళ్ళకి పోయి వచ్చాలకనే బురదలు వస్తాయి, బోరింగ్ నీళ్ళు. మేము బేరాల పోయి వచ్చాలకనే మేము అయ్యే నీళ్ళు తాగుతాం. ఇక 5ంటికి 6ంటికి ఆడపోతాం, చీకట పడుతుందని ఆ బోరింగ్ నీళ్ళు తాగితే జ్వరాలు ఇటు వస్తున్నాయి. ఆ జ్వరాలు తలిగి పిల్లగాళ్ళకి మాకు జ్వరాలు వచ్చి అట్నే పడిపోతున్నాం సార్, అసలు నీళ్ళు లేక ఇబ్బందితోని.
ఆ నీళ్లు బోరింగ్ వేసిన కష్టపడడం 50,000 పెట్టి బోరింగ్ వేసాం. ఆ నీళ్లు పడలేదు. ఆ నీళ్ళతోని మాకు జ్వరాలు రోగాలు రావటం, డాక్టరు నీళ్ళ వల్ల కూడా ఈ జబ్బు వచ్చింది, ఎక్కడ మీరు నీళ్ళు తెచ్చుకున్నారంటే మా బోరింగ్ నీళ్ళు వాడుతున్నాం అని చెప్పాము. నిన్నగాక మొన్న కూడా ఒక అబ్బాయి చనిపోయిండు, నీళ్ళ ద్వారా తెలిసింది, అది కూడా మాకు తెలుసు. అంత ఘోరంగా ఉండే దోమలు కూడా కుట్టడం చాలా ఇదవుతుంది సార్. మాకు నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కనీసం బాత్రూములు లేవు. గురూజీ గారు మాకు నీళ్ళు చూపించాలని కోరుతున్నాను. తప్పకుండా సార్. సో వాళ్ళు చెప్తున్నట్టు నిజంగానే నీటి అవసరం ఎంత దారుణంగా ఉందంటే, నీరుంటేనే పచ్చదనం ఉంటుంది, ఆ నీరుంటేనే ఆ పరిశుభ్రత వస్తుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కనీసం ఇద్దరికి ఓ బిందెడైనా కావాలి ఒక రోజు మొత్తం. సో 4-5 ఉండే ఈ కుటుంబాల్లో, అలాంటి అన్ని కుటుంబాల్లో అన్ని బిందెల నీళ్లు రావాలి. కాబట్టి గురూజీ గారు మీ పర్మిషన్తో మరో ప్రయత్నం చేద్దాం. అండ్ చాలా మంచి వాళ్ళు మా ఈ ఊరు వాళ్ళు. సో తప్పకుండా ముందుకు వస్తారు, వచ్చి వాళ్ళ వంతు సహకారం అందించి వీళ్ళకి ఆ హెల్ప్ చేస్తారు. ఈరోజు చాలా పండగగా కనబడుతుంది. ఆ పండగ జనాలు చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు చాలా మంచివారని. అండ్ అంటే ఇంత సమయం అయినా కూడా స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చే ప్రతి సమస్యని వాళ్ళ ఇంట్లో వచ్చిన సమస్యలా ఫీల్ అవుతున్నారు. సో మీకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి నిజంగా. సో ఈసారి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? Beautiful smile, the beautiful face, the beautiful eyes, you're nothing but grace, a beautiful woman, I'm looking amazed. ఓకే, సో మీ అందరి తరఫున ఈ 6 మరో ప్రయత్నానికి ముందుకు వచ్చారు. మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు మీరు రౌండ్ తిరుగుతూ ఉంటారు. మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే కూర్చోండి. ఎవరికైతే సరిపడలేదో వాళ్ళకి వీళ్ళందరూ చప్పట్లు కొడతారు. వాళ్ళు ఇలా నడుచుకుంటూ ఆ మెట్లు దిగి అలా కిందకి వెళ్తారు. ఓకేనమ్మా? రైట్గా? చిన్నప్పటి నుంచి ఆడుతున్న ఆట, కానీ ప్రతిసారి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు. జీవితం అంటేనే అది. రైట్? నుంచోండి. కమాన్, పొజిషన్స్ రెడీ. 3, 2, 1 మ్యూజిక్. కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. అయ్యయ్యో, వెరీ గుడ్ అమ్మా, వెరీ వెల్ ప్లేడ్. మీ పేరు? ఆకాంక్ష గారికి చప్పట్లు. ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన ప్రసాద్. అని ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ వల్ల ఆయన 2 కాళ్ళు తీసేయడం జరిగింది. కట్టుకున్న మొగుడు సార్ కళ్ళ ముందే అట్లా పాకుండా నీళ్ళం పాకుండా తిరుగుతాడు సార్. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. ఏదైతే ఒక ఫ్యాన్సీ స్టోర్ కనుక వీళ్ళు పెట్టుకోగలిగితే వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఆ షాప్ లో కూర్చుని ఆ వ్యాపారం చేయగలుగుతారు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా. ఒక్కొక్క నిమిషం విషయం తాగుడు చనిపోతే పీడా పోతుంది అనుకుంటాను సార్.